యుద్ధం స్టార్ట్ అయింది. మన ఇండియా మే 7న మాక్ డ్రిల్స్ అని పాకిస్తాన్పై మాక్ డ్రిల్స్ చేసింది. ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో మన ఇండియా మార్నింగ్ 1:28 AM పాకిస్తాన్లో ఉన్న 9 టెర్రరిస్టుల క్యాంపులపైన అటాక్ చేశారు. ఇందులో హిజాయిబుల్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ లాంటి టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్ల పైన అటాక్ చేశారు. ఇందులో 70 మంది పైన చనిపోయి ఉంటారని ఇండియా అంచనా వేస్తుంది. కానీ అఫీషియల్ కౌంట్ అనేది ఇంకా తెలియదు. కానీ దీన్ని పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా ఒప్పుకొని ఇండియా పాకిస్తాన్ పై అటాక్ చేసింది, పాకిస్తాన్లో ఉన్న సివిలియన్స్ ని ఇండియా చంపిందని చెప్పని వాళ్ళు ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు. ఇండియా కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి పాకిస్తాన్ ఆర్మీ మీద కానీ పాకిస్తాన్లో ఉన్న సివిలియన్స్ మీద కానీ అటాక్ చేయలేదు, ఓన్లీ పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టుల పైన అటాక్ చేశామని చెప్పని మన ఇండియా కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. పెహల్గాంలో అటాక్ చేసి మోదీకి చెప్పుకోండి అని చెప్పి అన్నారుగా, మోదీకి చెప్పాం. చూసారుగా ఏం జరిగిందో. తెలిసి పెహల్గాం అటాక్ పై 50% న్యాయం జరిగింది. రిమైనింగ్ 50% పెహల్గాం పై అటాక్ చేసిన టెర్రరిస్టుల్ని, అలాగే పాకిస్తాన్ టెర్రరిస్టులు మన ఇండియాలో కూడా ఉన్నారు, వాళ్ళని కూడా హతం చేసిన తర్వాతే 100% న్యాయం జరుగుతుంది. మన ఇండియా వార్ చేస్తుంది, వార్లో మనవి విన్ అయిపోయామని చెప్పి హ్యాపీగా ఉండొద్దు. ఇక్కడి నుంచి అసలైన కథ మొదలవుతుంది. పాకిస్తాన్ ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా యుద్ధం అనేది చేయదు, అది దొంగదెబ్బ తీయడానికి చూస్తుంది. సో మన ఇండియాలో ఉన్న ప్రజలందరూ కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. మన ఇండియా గవర్నమెంట్ కూడా మన ఇండియా స్టేట్స్ లో 244 సిటీస్ లో అటాక్ జరిగే అవకాశం ఉందని వాళ్ళు 3 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. అందులో సెకండ్ కేటగిరీలో మన తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్ అండ్ విశాఖపట్నం ఉంది. సో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ జై హింద్.